ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ మీరందరూ ఏం చేస్తున్నారు? ఆయన ఆరోగ్యం బాగుండాలంటే ఆయుష్ హోమం చెయ్యాలని పంతులు గారు చెప్పారు. ఇంటికి వచ్చి అది మీకు చెప్పాలని వస్తే ఇంటినిలా మార్చేశారు. హోమం చేస్తే మనిషి బతకడం ఏంటి? ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారా? అమ్మ వయసులో పెద్దవారు అలా మాట్లాడకండి. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు దేవుడి పైన భారం వేయక తప్పదు. ఆజ్ఞా, నేను హోమం చెయ్యాలంటే ఇంట్లో ఇవన్నీ ఉండకూడదు. బయట వేసేయండి. ఏంటక్క ఏదో కూరలో కరివేపాకు తీసేయన్నంత ఈజీగా చెప్పేస్తున్నావు. లక్షలు పెట్టి కొన్నాము, ఎలా తీస్తాము? ప్రాణం కంటే విలువైందేమీ లేదు. ఉన్నట్టుండి తీసేయమంటే ఎలా? తెచ్చే ముందే చెప్పు ఉంటే ఇప్పుడు ఉన్న పళ్ళంగా తీసేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. అక్క, ఇంతకీ హోమం చేసేది ఎప్పుడు? ఈరోజే. అయ్యయ్యో, ఈరోజు నేను నా ఫ్రెండ్స్తో ఇంట్లో కిట్టి పార్టీ పెట్టుకున్నాను కదా. కిట్టి పార్టీయా? నీకు తెలీదా? అదే లేడీస్ అందరూ ఒక చోట చేరి పెద్ద పార్టీ చేసుకుంటా. తెలుసు పిన్ని. అయినా మన ఇంట్లో కొత్తగా కిట్టి పార్టీ ఏంటి? మా అమ్మ వచ్చాక మళ్ళీ నేను కొత్తగా పుట్టానన్నట్టుంది. ఎంచక్క స్నేహితురాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో కలుస్తున్నాం. సందడిగా గడుపుతున్నాను. ఈ రోజు నా వంతు వచ్చింది. చాలా బాగుంటుంది. ఆటలు పాటలు, అబ్బబ్బబ్బా, ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మంచి రంజుగుంటుంది. అక్క, ఈరోజు నువ్వు చూడు చూడు, రేపటి నుంచి నువ్వు మాతో చేరకపోతే చూడు. ఏంటమ్మా కొట్టావు? కొట్టడం కాదు, చంపేస్తా. నా భర్తను బతికించుకోవడానికి ఆ హోమం చేయిస్తానా? హోమం ఇప్పుడే జరుగుతుంది. ఎవరు ఏం మాట్లాడినా సహించను. ఈ విషయం రామకి చెప్పి రామని పిలిపించాలి. ఆజ్ఞా, ఏర్పాట్లు చూడు. సరే పెద్దమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎటువైపు వెళ్తున్నారు? నేను గాంధీనగర్ వైపు వెళ్తున్నాను. అవునా, నేను అటే వెళ్ళాలి. నా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? యా షూర్, రండి. అవును, మిమ్మల్ని గ్రౌండ్ లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే. నేను రీసెంట్ గా వచ్చాను. ఓ, కోచింగ్ తీసుకుంటున్నారా? నేను స్టేట్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాను. ఓ రియల్లీ? ఎస్. యు మీన్ రామలక్ష్మి టీమ్? అవును. ఎనీవే, ఐమ్ అష్మిత. ఓ అలాగా. అవును, మీరు ఈ కాలేజ్లో చదువుతున్నారా? ఈ గ్రౌండ్ లో ఆడేదాన్ని కూడా. ఓ, కానీ ఒక ద్రోహి చేసిన మోసం వల్ల పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అవ్వాల్సి వచ్చింది. అందుకే టెంపరీగా గేమ్ కి దూరంగా ఉన్నాను. మీరు చాలా గ్రేట్ అండి. ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా
కాలేజ్కి రావడం మానలేదు. ఆ రామలక్ష్మి మీద కన్నేసి ఉంచాలంటే రాక తప్పట్లేదు. ఏంటి ఏదో అన్నారు? నథింగ్ నథింగ్, ఏం లేదు. ఓకే సరే, మీరు లిఫ్ట్ అడిగారు కదా, రండి. థ్యాంక్ యూ. రేయ్, ఈ అమ్మాయిని అడగరా రఘురామ్ గారు ఎక్కడ ఉంటారు? ఎవరమ్మా వాళ్ళు? హాస్పిటల్ కి పేషెంట్స్ వస్తారు కానీ రౌడీలు వచ్చారేంటి? అమ్మా, రఘురామ్ గారు ఏ రూమ్ లో ఉన్నారు? పెద్దనాన్నని పరామర్శించడానికి వచ్చినట్టుగా లేరు. కీడు తలపెట్టడానికి వచ్చారనిపిస్తోంది. రామా, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం పద. ఆగండి, మీరు వెళ్ళి అడిగితే మాట మారుస్తారు. అనుమానం వస్తే ఏదైనా చేస్తారు. రూమ్ నెంబర్ 105. చిల్లర బుద్ధితో వచ్చిన వాళ్లకు ఈ చిల్లరతోనే గుణపాఠం చెప్పాలి. ప్లాన్ ఏంటమ్మా? మీరు ఒక్కొక్క నాణ్యాన్ని వేస్తున్నప్పుడు కరెంటు ఆఫ్ చేసి అంతలోనే ఆన్ చేస్తుంటాను. అర్థమైంది పెద్దమ్మా. ఈ గ్యాప్ లోనే వాళ్ళని చెడుగుడు ఆడేసుకోమంటున్నావు. ప్రస్తుతానికి వాళ్ళని బంత్ అనుకుని ఫీల్ అవుతానమ్మా. గోల్ ఉండదు కానీ వాళ్ళ గోల మాత్రం మామూలుగా ఉండదు. జాగ్రత్త. అన్నా అన్నా అన్నా, ఏమైందన్నా? ఎవరు కొట్టారన్నా?